వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రానున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. తమిళనాడులోని రాజకీయ పార్టీ పాటాలి మక్కల్ కట్చి ఈ ఏడాది జూలై 16 నాటికి 37వ వసంతంలోకి అడుగుపెట్టింది. పాటాలి మక్కల్ కట్చిని 1989లో రామదాస్ స్థాపించారు. ఈ నేపథ్యంలో పిఎంకే పార్టీ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా కొనసాగింది? పిఎంకే పార్టీని ప్రారంభించడానికి ముందు రామదాసు ఎలాంటి పోరాటాలు చేశారు? పిఎంకే పార్టీ తమిళ రాజకీయాల్లో ఎలాంటి ముద్ర వేసింది అనే అంశాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. 1987లో ఎంజీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ వైద్యుడి నేతృత్వంలో రాష్ట్రంలో వరుస రాస్తా రోకోలు జరిగాయి. అంతేకాదు రహదారుల వెంబడి చెట్లను నరికేసి మరీ మార్గాలను అడ్డుకున్నారు. ఆ ఆందోళనతో తమిళనాడులోని ఉత్తర జిల్లాలకు రవాణా స్తంభించింది. వారం రోజుల పాటు జరిగిన ఆందోళనను నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. చివరగా పోరాటాన్ని అణిచివేసేందుకు పోలీసులు తుపాకులతో కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో 21 మంది మృతి చెందారు. నిరసనలకు పిలుపునిచ్చిన నాయకుడిని జైల్లో పెట్టారు. ఆ పోరాటం ద్వారా యావత్ దేశాన్ని తన వైపు తిరిగి చూసేలా చేసిన వ్యక్తి మరెవరో కాదు, 1 ఇయర్ సామాజిక వర్గం రిజర్వేషన్ కోసం పోరాడిన రామదాస్. విழுப்புవరం జిల్లా కీల్ విసరి అనే గ్రామంలో 1939లో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన రామదాస్ చెన్నైలోని ఓ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. దిండివనం ప్రభుత్వ హాస్పిటల్లో 3 ఏళ్లు వైద్యుడిగా పనిచేశారు రామదాసు. ఆ తరువాత పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రామదాసు సొంతంగా ఓ క్లినిక్ ను ప్రారంభించారు. తన క్లినిక్ లో ₹2 ఫీజుతో ప్రజలకు వైద్యం చేశారు రామదాసు. తన దగ్గరకు వైద్యం కోసం వచ్చే నిరుపేదలకు ఉచితంగా చూడడమే కాకుండా వారికి బస్ ఛార్జీలు కూడా ఇచ్చి పంపేవారు. ప్రగతిశీల ఆలోచనలు, సామాజిక న్యాయ దృక్పథం కలిగిన రామదాస్ తన 1 ఇయర్ సామాజిక వర్గం వెనుకబడి ఉండటాన్ని గమనించాడు. దీంతో 1980 జూలై 20న రామదాస్ 1 ఇయర్ సంఘాన్ని ప్రారంభించారు. అదే ఏడాది 1 ఇయర్ కు ప్రత్యేకమైన రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ మొదటి మహానాడు నిర్వహించారు. 1984లో చెన్నై మెరీనా తీరంలో ఆకలి పోరాటం, 1985లో చెన్నైలో లక్షలాది మందితో ర్యాలీ, 1986లో వివిధ సమయాల్లో వరుస ఆందోళనలు, ఎంజీఆర్ కు వ్యతిరేకంగా నల్ల జెండాల నిరసన, ఒకరోజు రాస్తా రోకో, రైల్ రోకో వంటి అనేక ఆందోళనలు చేశారు రామదాసు. రామదాసు 1 ఇయర్ సామాజిక వర్గ ప్రజల కోసం దాదాపు 7 ఏళ్ల వరుస కఠిన పోరాటాలను చేశారు. అయినప్పటికీ రామదాసు పోరాటాలను అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. 1989లో డిఎంకే అధికారంలోకి వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి అయిన కలెగ్నర్ కరుణానిధి 1 ఇయర్ సామాజిక వర్గం సహా 108 సామాజిక వర్గాలను ఎంపీసీ అనే కొత్త జాబితాలో చేర్చి 20% రిజర్వేషన్ కల్పించారు. దీన్ని కొంతమంది 1 ఇయర్ సంఘ నేతలు స్వాగతించినా తక్కువ రిజర్వేషన్ అని రామదాస్ తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత 1 ఇయర్ సంఘాన్ని రాజకీయ పార్టీగా మార్చేందుకు రామదాస్ నిర్ణయించారు. 1989 జూలై 16న 1 ఇయర్ సంఘం పాటాలి మక్కల్ కట్చి అనే రాజకీయ పార్టీగా అవతరించింది. చెన్నైలో జరిగిన పార్టీ ప్రారంభోత్సవంలో 10 లక్షల మంది పాల్గొనడం జరిగింది. ఆ కాలంలో ఒక పార్టీ ప్రారంభోత్సవంలో అంతమంది పాల్గొనడం అదే మొదటిసారి. మార్కస్ అంబేద్కర్లను తన మార్గదర్శకులుగా ప్రకటించిన రామదాస్ ఒక దళితుడు తమ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండొచ్చనే విధంగా పార్టీ బైలానా రూపొందించారు. ద్రవిడ పార్టీలనే చూస్తూ వచ్చిన తమిళనాడు రాష్ట్ర ప్రజల్లో కొంతమందికి పిఎంకే ప్రత్యామ్నాయంగా కనిపించింది. 1988లో కుంభకోణం సమీపంలోని గుడితాంగి గ్రామంలో తక్కువ కులానికి చెందిన వ్యక్తి మృతదేహాన్ని 1 ఇయర్ నివసించే ప్రాంతం గుండా తీసుకువెళ్లేందుకు వ్యతిరేకత రాగా దాన్ని మీరి రామదాసు స్వయంగా పాడే మోసుకెళ్లి ఖననం చేశారు. దీంతో రామదాసును తమిళిగ కుడితాంగి అని పిలిచారు తిరుమావళన్. ఇలా ప్రారంభ కాలంలోనే తమిళ జాతీయవాద మార్గాన్ని అనుసరించిన రామదాస్ కాలక్రమేణా తన వైఖరిని మార్చుకొని మళ్లీ కుల రాజకీయాలకే పరిమితుడయ్యాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం పిఎంకేకు రామదాస్ నాయకత్వం వహిస్తూ ఉండగా దాన్ని తన కుమారుడు అన్బుమణికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత అప్పగించాలని భావించినప్పటికీ ఆయన వైఖరితో విసుగు చెందిన రామదాస్ తన చివరి శ్వాస వరకు తానే అధ్యక్షుడిగా కొనసాగుతానని స్పష్టం చేశారు.